నమస్కారం. రైతు రంజని ఛానల్‌కి స్వాగతం. ఎపిసోడ్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎపిసోడ్ 1 డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చూడండి. ఇది ఎపిసోడ్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 2 గురించి చూద్దాం. విషవాయువులను ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విషవాయువులతో గోధుమలను నింపి పురుగు నివారణ చర్యలు తీసుకోవాలి. గోధుమలలో వివిధ కీటకాలను అరికట్టుటకు ఒక టన్ను ధాన్యానికి 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలను 1 లేదా 2 వేసుకొని గోదామును వారం రోజులు మూసి ఉంచితే బిళ్ళల నుంచి వెలువడే ఫాస్ఫేట్ విషవాయువు కీటకాలను అరికడుతుంది. ఇక విషవాయువులను నూనె గింజల రక్షణకు ఉపయోగించరాదు. విషవాయువులను నింపడానికి ముందుగా నల్లటి పాలిథిన్ పేపర్ను బస్తాల మీద పరచడానికి అనువుగా ఉంచుకోవాలి. బిళ్ళలను వీలైనంత త్వరగా బస్తాల మధ్య అమర్చి వెంటనే నల్లని పాలిథిన్ పేపర్ను కప్పాలి. దాని అంచుల వెంట ఇసుక గాని మట్టి గాని పోసి విషవాయువు లోపల నుంచి వెలుపలికి రాకుండా చేసుకోవాలి. గోధుమలను విషవాయువు ప్రయోగించే ముందుగా కిటికీలను వెంటిలేటర్లను మూసి పేపర్ అంటించి గాలి వెలుపలికి పోకుండా చేసుకోవాలి. ఇక తేమ నేల నుంచి బస్తాకు సోకకుండా ఉండడానికి బస్తాలను దీర్ఘ చతురస్రాకారపు చెక్కల పైన ఉంచాల్సి ఉంటుంది. ఇక పక్షుల నష్టాన్ని తగ్గించుకోవడం ఎలా అది కూడా తెలుసుకుందాం. రకరకాల పక్షులు పంట సమయంలో మరియు పంట తీసిన తర్వాత నష్టం చేస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా రామచిలుకలు, కాకులు, పావురాలు, పిచ్చుకలు పంటపైనే ధాన్యాన్ని తింటూ అలాగే కుప్ప పోసిన లేకపోతే ఎండలో వేసిన గింజలను తింటూ రెట్టెలు వేసి పాడు చేస్తూ ఉంటాయి. ఇక వెంటిలేటర్లలో వైర్ మిషన్లను ఏర్పాటు చేయడం, తలుపులకి తెరవాడడం, గోడౌన్ దగ్గర ఉన్న పక్షిగుళ్ళు తీసివేయడం, ఇక కొట్టి బెదిరించడం లేకపోతే వాటిని తరిమేయడం మొదలైనవి చేయాల్సి ఉంటుంది. అయితే వీటి వల్ల ఏంటంటే నష్టాన్ని మనం అరికట్టవచ్చు. ఇక ఎలుకల నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలో అది కూడా చూద్దాం. ఎలుకల వల్ల నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టం కలిగిస్తూ ఉంటుందన్నమాట. ధాన్యాన్ని తినడమే కాకుండా వాటి వెంట్రుకలు విసర్జన ద్వారా ధాన్యం నాణ్యత తగ్గి అధిక నష్టం కలుగుతుంది. ఇలా విసర్జించిన ధాన్యం ఆహారానికి కూడా పనికి రాకుండా పోతుంది. అలాగే ఎలుకలు నిల్వ ఉంచిన గోనె సంచులను గోదాములను కొరకడం వల్ల నష్టం కూడా వాటిల్లుతూ ఉంటుంది. అయితే వీటి నివారణకు గోదాములో రంధ్రాలు పగులు లేకుండా మూసివేయాల్సి ఉంటుంది. ఇక త్వరగా విష ప్రభావం చూపించే జింక్ ఫాస్ఫేట్, నిదానంగా పనిచేసే బ్రోమోథయోలిన్లను ఉపయోగించి ఎలుకలను 40 నుంచి 60% వరకు 3 నుంచి 4 రోజుల్లోనే అరికట్టుకోవచ్చు. ఇక తర్వాత బస్తాలను అమర్చే పద్ధతులు. సాధారణ పద్ధతి అన్నమాట. ఇది ఫస్ట్ పద్ధతి. అంటే పొడవుగా ఒకదానిపై ఒకటి ఉంచి వరుసలలో కూడా అమర్చుకోవచ్చు. ఇక జొన్నలకు గాని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఎక్కువగా ఉంచుటకైతే వీలుండదు. లిమిట్ చూసుకొనైతే ఒకదాని మీద ఒకటి పరుచుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత వంకర టింకర పద్ధతి. ఒక పద్ధతి ప్రకారం ఒక వరుసలో రెండవ వరుసలో వెడల్పు వైపు, ఇక మూడవ పొడవు వైపు, ఇక నాలుగవ వరుసలో వచ్చేసేసి వెడల్పు వైపు. అలా ఇట్లా పొడవు వెడల్పు వైపుగా ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక పద్ధతి, వంకర టింకర పద్ధతి అన్నమాట. ఇక మూడవది బ్లాక్ పద్ధతి. వరుసలో ఒక బస్తా పొడవు వైపు, ఇక రెండవ బస్తా వెడల్పు వైపు అమర్చాల్సి ఉంటుంది. ఇలా ఇక ప్రతి భాగంలో ఒక బస్తా పొడవు వైపు ఉంచడం, మరి ఇంకో భాగంలో చేసి వెడల్పు వైపు ఉంచాల్సి ఉంటుంది. ఇది గమనించుకోవాలన్నమాట. తగిన జాగ్రత్తలు చేపడితే అయితే ధాన్యం పోకుండా నాణ్యతను కాపాడుకొని అధిక దిగుబడితో మార్కెట్ ధరలకైతే పొందవచ్చు అన్నమాట. ఇలా సేఫ్ గా అయితే మనం గోదాంలో దాచుకుంటే. చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.